ప్రభు మనతో నడుస్తూ ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మన జీవితాలను మార్చడానికి ప్రభు మనతో నడుస్తూ ఉన్నాడు. ఏ విధంగా అయితే యెరూషలేము నుండి ఎమావుస్కు ప్రయాణిస్తున్నటువంటి ఆ ఇద్దరి శిష్యులతో నడుస్తూ ఉన్నాడు, వారి లేఖనములను వివరిస్తూ ఉన్నాడు, వారిని ఆ ప్రభు యొక్క ఉనికిని ఆ లేఖనముల ద్వారా గుర్తించడానికి సహాయపడుతూ ఉన్నాడు. అదే విధముగా ప్రభు మనతో నడుస్తూ ఉన్నాడు. మన బాధలలో, మన కష్టాల్లో, మన శ్రమలలో ప్రభు మనతో నడుస్తూ ఉన్నాడు. ప్రభు తన లేఖనములను వివరిస్తూ ఉన్నాడు. ఆ వివరించినప్పుడు ఆ ప్రభుని నీవు నేను గుర్తిస్తే ఏం జరుగుతుంది అంటే, నీవు నేను ఆ ప్రభువులకు సాక్షిగా మారుతాం. ఆనాటి ఆ ఇద్దరు శిష్యులు ప్రభువుని గుర్తించిన వెంటనే, అది చీకటి అయినా కానీ వెంటనే వాళ్ళు ప్రయాణమైపోయి క్రీస్తు ప్రభు నిజముగా ఉత్థానమైనాడు అని చెప్పి వాళ్ళు విశ్వసించారు. ఆ విశ్వసించిన దానిని ప్రకటించడానికి బయలుదేరి ఉన్నారు. మరి మనము కూడా ఆ ప్రభు ఉత్థానము నమ్మి ఆ ప్రభువుని విశ్వసిస్తూ ఉన్న ప్రజలంగా ఉన్నట్లయితే మనం దానిని ప్రకటించాలి. మనతో పాటు ప్రభు నడుస్తూ ఉన్నాడు. మనలను ఆయన ఉత్థాన సాక్షులుగా ప్రకటించడానికి తిరిగి